చందమామ కథ. సొంత కొడుకు. ధర్మయ్యకు వీరుడు అని ఒక్కడే కొడుకు. ధర్మయ్య మొదట కొద్దిపాటి స్థితిమంతుడే అయినా తన తెలివితేటలతో ఉన్న ఆస్తి పెంచుకొని మంచి ఆస్తిపరుడు అయ్యాడు. వీరుడు మాత్రం చిన్నతనం నుంచి ఆకతాయిగా పెరిగి చదువు సంధ్యలు లక్ష్య పెట్టక డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయడంలో ప్రావీణ్యం సంపాదించసాగాడు. ధర్మయ్య తన కొడుకును నయానా భయానా మార్చలేకపోయాడు. ఈ స్థితిలో ఒకనాడు పక్క గ్రామంలో ఉండే కామయ్య అనే స్నేహితుడు ధర్మయ్యను చూడవచ్చి మాటల సందర్భంలో, ఏమిటి ధర్మయ్య, నీ కొడుకు వాలకం చూస్తే నీకు కీర్తి తెచ్చేటట్టు లేడే, పనీపాట లేకుండా సోమరిగా తిరిగితే ఎలా అన్నాడు. వీరుణ్ణి మార్చడానికి కామయ్య ఒక ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయం పారుతుందో లేదో అని ధర్మయ్యకు అనుమానం ఉన్నప్పటికీ కొడుకు మారితే చాలునన్న ఉద్దేశంతో కామయ్య చెప్పినట్టు చేయడానికి ధర్మయ్య ఒప్పుకున్నాడు. తర్వాత 4 రోజులకు ఒక ముసలివాడు ఒక 15 ఏళ్ల కుర్రవాణ్ణి వెంట పెట్టుకొని వచ్చి ఏదన్నా పని చూపించమని ధర్మయ్యను వేడుకున్నాడు. మీరు ఏం పనులు చేయగలరు అని ధర్మయ్య అడిగాడు. ముసలివాడు కుర్రవాణ్ణి చూపించి, వీడు అన్ని పనులు చేయగలడు. నేను ముసలివాణ్ణి గనుక మీ ఇల్లు కనిపెట్టుకొని ఉంటాను అన్నాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా వీరుడు ఎక్కడి నుంచో తిరిగి వచ్చి ఇంట్లోకి పోబోయాడు. వీరుణ్ణి చూస్తూనే ముసలివాడు సోము అంటూ మూర్ఛపోయాడు. ధర్మయ్య నౌకర్లను పిలిపించి ముసలివాణ్ణి ఇంట్లోకి చేర్చి శౌత్యోపచారాలు చేయించాడు. ముసలివాడు తెలివి వస్తూనే సోము అంటూ బోరున ఏడ్చాడు. అతను వీరుణ్ణి దగ్గరికి పిలిచి వీరుడి కాలి మీద పొడుగాటి మచ్చను చూపిస్తూ ధర్మయ్య కేసి తిరిగి, బాబుగారు, నేను మీకు గుర్తున్నానా? 15 ఏళ్ల క్రితం రామాపురం వరదల్లో కొట్టుకుపోతున్న మిమ్మల్ని, మీ అబ్బాయిని గట్టుకు చేర్చాను కాదా అని అడిగాడు. ధర్మయ్య గుర్తు తెచ్చుకుంటున్నట్టు చూసి, నువ్వా? బాగున్నావా? ఇలా అయిపోయావేమంటూ ముసలివాడితో కుశల ప్రశ్నలు వేశాడు. బాబు, నా మాట వినండి. ఆ హడావిడిలో మీరు నా మనవణ్ణి మీ అబ్బాయి అనుకొని తీసుకుపోయారు. మీ పసిగుడ్డును గుర్రబండి వెనుక చాలా దూరం పరిగెట్టాను, కానీ అందుకోలేకపోయాను. ఇడుగో వీడే, ఎంతో ముద్దుగా పెంచాను, కానీ పేదవాణ్ణి కావటం చేత పని చేయించక తప్పలేదు అంటూ ముసలివాడు తన వెంట తెచ్చిన కుర్రవాణ్ణి చూపించాడు. ధర్మయ్య వాణ్ణి దగ్గరకు తీసుకొని తల నిరుముతూ, నాయనా వీరుడు అని కళ్ళు ఒత్తుకున్నాడు. ముసలివాడు వీరుణ్ణి దగ్గరకు తీసుకుని, నా మనవణ్ణి ఇన్నాళ్ళు మీరు మహారాజులా పెంచారు, మీ రుణం తీర్చుకోలేను అన్నాడు. వీరుడికి అంతా అయోమయంగా ఉన్నది, కానీ ఒక్క విషయం స్పష్టమైంది. తాను ధర్మయ్య కొడుకు కాదు, ముసలివాడి మనవడు. తన పేరు వీరుడు కాదు, సోముడు. ఆ సంగతి తలుచుకుంటే వాడికి పుట్టెడు దుఃఖం వచ్చింది. ముసలివాడు వీరుణ్ణి తీసుకుని వెళ్ళిపోబోతే ధర్మయ్య ఆగమని ఇద్దరినీ తన ఇంటనే ఉండమన్నాడు. అది మొదలు వీరుడు ధర్మయ్య చెప్పిన పనులు చేస్తూ చదువు కూడా నేర్చుకున్నాడు. చదువు ఉంటే గాని మనిషి ఎందుకు కొరగాడని ధర్మయ్య చెప్పి వీరుణ్ణి ఆ ఊరి పంతులు గారి వద్ద చదువుకు పెట్టాడు. త్వరలోనే వీరుడు మెరికలాగా తయారయ్యాడు. వాడికి కొంత చదువు వచ్చింది, పనులన్నీ చేతనయ్యాయి. వాడు ఒకనాడు ధర్మయ్యతో తాను తన తాతను పోషించుకోగలనని చెప్పాడు. వెంటనే ధర్మయ్య మనిషి ద్వారా కబురు పంపి పొరుగురు నుంచి కామయ్యను పిలిపించాడు. కామయ్య వస్తూనే, ధర్మయ్య, ఇన్నాళ్ళు నా కొడుకును నీ ఇంట ఖైదీగా ఉంచుకున్నావు. అందుకు నేను నీ కొడుకు వీరుడికి శిక్ష విధించబోతున్నాను అన్నాడు. ఏమి శిక్ష విధిస్తావు అని ధర్మయ్య అడిగాడు. నా పెంక కూతుర్ని మీ వీరుడికిచ్చి పెళ్లి చేస్తాను. ఏమంటావు ధర్మయ్య అన్నాడు కామయ్య. వాళ్ళ మాటలు వింటూ ఉన్న కొద్దీ వీరుడికి జరిగిన నాటకం అర్థమయ్యింది. తన పేరు వీరుడే, తన తండ్రి ధర్మయ్యే. ముసలివాడి వెంట వచ్చిన కుర్రవాడు కామయ్య కొడుకు. తనను ఒక మనిషిని చెయ్యటానికి గాను ఇద్దరూ కూడబలుక్కుని ఈ నాటకం ఆడారు. వీరుడు తండ్రి కాళ్ల మీద పడి, నాన్నగారు, నన్ను క్షమించండి, ఇంకెన్నడూ నన్ను వేరు చెయ్యకండి అని అన్నాడు.